మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అమలాపురం జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తున్నానండి. 2014 నుంచి ఇప్పుడు వరకు దగ్గరగా 11 సంవత్సరాలు పూర్తయినాయండి. 11 సంవత్సరాల నుంచి మాకు పేరుకే పార్ట్ టైం అండి, మేము చేసేది ఫుల్ టైం అండి. మేము అమలాపురం మండలంలో మొత్తం 14 మంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ చేస్తున్నామండి. అందరూ కూడా అమలాపురం మండలంలో ఇందులో చేసే ఈ విభాగంలో ఎస్ఎస్ఏలో ఒక విభాగం సార్. పేరుకే పార్ట్ టైం అనే పదం తీసేసి మాకు ఫుల్ టైం అనేది ఇప్పుడు కూడా ఇవ్వలేదు సార్. ఈ 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ప్రతిరోజు 8 పీరియడ్లు వీలైనట్టు మట్టికి టీచర్లు లేకపోయినా ప్రతిసారి మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. అలాగే ఎంఆర్సీ స్టాఫ్ కూడా అలాగే. ఏ జగనన్న విద్యాకానుక నుంచి ఈ విద్యాకానికి వచ్చాక మా పరిస్థితి మరీ దారుణం అయిపోయిందండి. ఈ వేసవకాలం అంటే మాకు స్కూలే రేట్ అనిపిస్తుందండి. ఎందుకంటే స్కూల్లో అయితే మేము మార్నింగ్ 9 గంటలకు వచ్చేసి ఈవినింగ్ 4 కల్లా వెళ్ళిపోతామండి. కానీ ఈ విద్యాకానికి వచ్చేటప్పటికంటే ఏ టైం ఉండదు, ఆ టైం ఉండదండి. ఏ టైంలో ఉన్నా సరే వెట్టి చాకిరీ చేయవలసి వస్తుందండి. వేసవ సెలవులు అంటే అందరికీ ఉంటాయండి, కానీ మాకు ఉండవండి. కానీ అలా అయినా సరే మేము ఇందులో కష్టపడి చేస్తామండి. కానీ కష్టానికి ఫలితం ఉండట్లేదండి. ఎందుకంటే అప్పుడే ఇప్పుడు 2 నెలల నుంచి జీతాలు లేవండి. ప్రతిసారి 2 నెలలకి 3 నెలలకి జీతాలు ఉండట్లేదండి. ఇప్పుడు ఇంటద్దెలు కట్టుకోవాలన్నా, మా పిల్లలు మేము పోషించుకోవాలన్నా జీతం లేనిది ఎవరు బ్రతుకుతున్నారండి? ప్రతిరోజు రోజు కూలి బ్రతకలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితి మాకు ఈవేళ మేము వచ్చి మాకు చాలీ జీతం మాకు వచ్చేది 17,200 అండి. ఈ 17,200 గత ఈ సంవత్సరం 2014 నుంచి మమ్మల్ని మేము సమ్మె చేసినలో మాకు ఈ సమ్మెలో మాకు ఈ సంవత్సరంలో ఈ 6 నెలలుగా పెరిగింది సార్. ఇంతకు ముందు మేము 6,000 నుంచి 14,000 వరకు చేసాం. కానీ ఇప్పుడు ఈ జీతాలు లేక ఈ చాలీ జీతాలతో ఈ ప్రతి నెల కూడా ఎంతో కష్టంగా గడుస్తున్నాము. కాకపోతే ఏంటంటే మాకు అమలాపురం మండలం వచ్చేటప్పటికి ప్రతి మండలంలో 10 మంది 20 మంది ఉంటారు సార్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్. మాకు పేరుకే పార్ట్ టైం, చేసేది ఫుల్ టైం. కానీ అన్ని మండలాలు ఒక ఎత్తు అయితే అమలాపురం మండలంలో అయితే మాకు ఫుల్ టైం వాడుతున్నారు సార్. మేము ప్రతిసారి హెచ్ఎంస్కి వెళ్ళి ఎంయూఎస్కి వెళ్ళి ఆల్రెడీ అన్ని చోట్ల ఇచ్చాం సార్. కానీ మీకు ఎక్కడ మీకు బాండ్లో లేదమ్మా, మాకు హాఫ్ డే అన్నది ఉన్నది తప్ప మీరు ఏ టైం అయినా చెయ్యాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అలా అని మేము వాళ్ళని ఏమీ అల్లాకపోతున్నాం సార్. ఎందుకంటే మాకు సానుకూలంగానే స్కూల్స్లో చేస్తున్నాం. కానీ ఏంటంటే మాకు ఆ పదం తీసేయాలి సార్. జీతం పెరగాలన్నా, మాకు ఏదైనా వెల్వెన్స్ ఏదైనా జరగాలన్నా మాకు పార్ట్ టైం అనే పదం తీసేయండి సార్. సమర శిక్ష అభియాన్లో జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా మరి పెండింగ్ వేతనాల కొరకు, అలాగే ఉద్యోగ భద్రత కొరకు, సమ్మె జీతాల కొరకు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జేఏసీ పిలుపు మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి మరి ముందుగా వినతిపత్రం ఇచ్చి మరి సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు. కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మననం చేసుకుని మరి ర్యాలీగా ఈరోజు ఎస్ఎస్ఏ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఏపీసీ గారికి కూడా మరి వినతిపత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారికి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. దానికి తోడు సమ్మె జీతాలు 22 రోజులు చేశాము. మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా నేటికి కూడా అది కార్యరూపం చాల్చలేదు. మరి సమ్మె మినిట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది నేటికి కూడా సమ్మె చేసి మేము 10 నెలలు అయింది, కానీ దాని కార్యరూపం దాల్చలేదు. మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ మహానుభావుడు పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాల వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి, మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ని కూడా మననం చేసుకుని మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి మాకు ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు. మరి వినాయక చవితి పూట కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి. మరి మేము చాలా ఆవేదన చెందాము. మరి దసరా కూడా మాకు జీతాలు వస్తా లేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. అదేవిధంగా ఐఐటీలకి అయితే మరి 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు, బాండ్ల విధానం. మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము జేఏసీ తరఫున. మరి ఏదైనప్పటికీ కూడా మరి చాలా జీతాలతో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి 2 నెలల జీతాలు లేకపోతే ఇంటి అద్దెలు, కుటుంబ పోషణ కష్టం అవుతుంది. మరి మా తల్లిదండ్రులు మరి వాళ్ళకి మెడిసిన్ కొంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది.
మరి మీ సిబ్బంది అంతా కూడా మా జేఏసీ మొదలుపెట్టుకున్నారు. మరి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మరి శాంతియుత నిరసన చేస్తున్నాం. అంతేగాని ఇది ఎవరిని గురించి కూడా మేము ధర్నాలు చేసి మేము దేనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేయకూడదు పని ఏం చేస్తలేదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎంతో మంది ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. మరి మా బతుకులు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలీ జీతాలతో మేము బతుకుతున్నాం. మరి అద్దె కట్టుకోవాలి నెల వచ్చేసరికి. మరి ఇవన్నీ కూడా మరి కిరాణా వాళ్ళు కూడా మాకు అప్పిచ్చే పరిస్థితి కనపడతలేదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు కోరుకుంటున్నాం. మరి ఏపీసీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్పీడీ గారికి మరి మా ఆవేదన మరి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా అన్ని విభాగాలు కూడా క్వాలిఫికేషన్ ఉంది కనుక మరి రెగ్యులర్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధాన డిమాండ్. అన్ని విభాగాలను కూడా రెగ్యులర్ చేసి మరి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్ జీతాలు ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని, ఈ దసరా పండుగకి మా కుటుంబాలు సుఖసంతాలతో నింపాలని చెప్పేసి మరి అధికారులు మేము ఒకసారి మరి విన్నవించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.